బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం బాబాసాహెబ్ గారి ఆశయాలను కొనసాగిద్దాం బాబాసాహెబ్ గారి ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన భారతదేశము లౌకిక దేశము. ఇట్లా మనకు ఇన్ని విధాలుగా దళితులకు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మహిళలు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి ఈరోజు అందరం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే మరోసారి మేము మమ్మల్ని గెలిపించండి అని అంటున్న బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే కనుక రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసేస్తాము, రిజర్వేషన్స్ తీసేస్తామంటున్నారు. అలాంటి నేను ఒక నిరుపేద, మా నాన్నగారు కానీ నేను కానీ ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయి వరకు వచ్చాము. లేదా మన బిడ్డలు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలంటే అది కేవలం రిజర్వేషన్స్, రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. రానున్న రోజులలో మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలంటే అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం మన ఆనవాయితీ. మరి రాజ్యాంగం నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇవాళ ప్రపంచ దేశాలు హర్షించదగ్గ ఉన్నది భారతదేశాన్ని అని అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని చూసి మన హక్కులు, మన బాధ్యతలు సర్వం ఆ రాజ్యాంగంలో పొందుపరుచుకున్నందుకు నిజంగా కూడా ఇవాళ దేశం ఈ విధంగా ముందుకు వెళ్ళి నడుస్తున్నదంటే కారణం వారే. వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, మరి కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడాలి, పేదలకు ఏ విధంగా ఉండాలి, మనిషిని మనిషి తీరుగా ఏ విధంగా చూడాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. మరి రాజ్యాంగాన్నే మార్చే ఆలోచనలో ఉన్న కొందరు ప్రజలు గమనించాలి. వారిని కూడా వారిని మాయమాటలు చెప్పి మబ్బపెట్టి తప్పుదారి తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం.